డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ అంబేద్కర్, అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను ఈరోజు ఊనూరు మండలం బండ్లపల్లి పంచాయతీ నల్లీపల్లి గ్రామంలో కొన్ని ఏండ్లుగా నేను అంబేద్కర్ విగ్రహం పెట్టాలని 30 సంవత్సరాల నుండి పోరాడాను. ఆ ఫలితము ఈ రోజుకి మా గ్రామ పెద్దలు రెడ్డప్ప గారైతేమి, మన బాబు రెడ్డి గారైతేమి, మన రెడ్డప్ప రెడ్డి గారైతేమి, శివరామరెడ్డి గారైతేమి, అన్నాథ్ రెడ్డి గారేమి, కృష్ణారెడ్డి గారైతేమి, ప్రతి ఒక్కరు గ్రామంలో మన వెంకటరెడ్డి బెంగళూరులో ఉండే వెంకటరెడ్డి గారైతేమి ప్రతి ఒక్కరు నాకు సహకరించి ఈ స్థలంని కేటాయించి ఈ రోజు విగ్రహం పెట్టుకునేందుకు సహకరించినారంటే నాకు ఎంతో గౌరవకరంగా ఉంది. ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిలో భాగంగా ఈరోజు నల్లూరుపల్లిలో అంబేద్కర్ భవనానికి జాగా ఇవ్వడం జరిగింది. ఆ జాగాలోనే ఈరోజు జెండా ఆవిష్కరణ ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. రాబోయే 14వ తారీఖు మంగళవారం భారీగా ఊరేగింపు అంబేద్కర్ గారికి ఘనంగా జయంతి జరుపుకోవడం జరుగుతా ఉంది. ఈరోజు నల్లూరుపల్లిలో మన శంకర ఈ అంబేద్కర్ భవనం కోసం, విగ్రహం కోసం ఎన్నో రోజులు పోరాడి సాధించిన ఘనత ఇది. అందులో భాగంగా నల్లూరుపల్లి గ్రామస్తులందరూ ఆయనకి చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడ కులానికి, మతానికి, వర్గానికి, ప్రాంతానికి అని కాకుండా శంకర అందరివాడు. అంబేద్కర్ గారికి ఈరోజు ఈ స్థలం కేటాయించడానికి గ్రామ పెద్దలందరూ ఎంతో సహకారం అందించారు. అందులో భాగంగానే ఈరోజు మేము ఇక్కడికి రావడం చాలా సంతోషకరం. రాబోయే కాలం 14వ తారీఖు అంబేద్కర్ గారి జయంతిని పుంగనూరులో మరింత ఉత్సాహంగా, ఉల్లాసంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జయంతి జరుపుకోవడం జరుగుతుందని ఈరోజు తెలియజేసుకుంటున్నాను. నల్లూరుపల్లి గ్రామంలో వర్చువల్ గా అంటే అడ్వాన్స్డ్ గా అంబేద్కర్ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ అంబేద్కర్ భవనానికి స్థలము కేటాయించడము ముఖ్యంగా రెవెన్యూ వాళ్లకు ఘనత దక్కుతుంది. అయితే శంకర అహర్నిశలు కృషి చేసి ఇక్కడ ఎలాగైనా అంబేద్కర్ భవనం కట్టాలి అని నిరంతరం శ్రమించి మాకు కూడా మా సహకారం కూడా తీసుకున్నాడు. నేను కూడా 2-3 సార్లు ఆర్ఐకి, ఎంఆర్ఓకు చెప్పి సార్ అక్కడ స్థలం వివాదంలో ఉంది, చెరువు ఖాళీగా ఉంది, దాన్ని ఇవ్వండి సార్ అని చెప్పేసి మేమే ముందుండి మాట్లాడి ఆర్ఐ ఇక్కడికి వచ్చి స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఇది ఈ ఘనత శంకరగా దక్కుతుంది. మేమైతే ఊరికి మద్దతు ఇచ్చాము, అంతేగాని ఆయన అహర్నిశలు కృషి చేసిన శంకరనే ఈరోజు ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా 14వ తారీఖు జరగబోయే అంబేద్కర్ జయంతిని పెద్ద ఎత్తున అందరూ పాల్గొని కులాలకు, మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున పుంగనూరు పట్టణంలో జరిగే ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే క్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి, తప్పనిసరిగా ఈ రోజు అంబేద్కర్ జయంతిని దిగ్విజయం చేయాలని చెప్పేసి మేమైతే కోరుతా ఉన్నాం. జై హింద్, జై భారత్. నెల్లూరుపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జెండా ఆవిష్కరణకు మన శంకరప్ప ఎన్నో ఏళ్లు కలలు. ఆయన అంబేద్కర్ ఏదైతే బాధలు పడినాడో అవన్నీ కూడా చిన్నతనం నుండి స్కూల్లో చదువుకునే రోజుల్లో కూడా అవన్నీ కూడా ఐవర్లు చెప్పేది విని నేను కూడా అంబేద్కర్ అడుగుజాడల్లో నడాలని ఎన్నో మీటింగుల్లో అంబేద్కర్ జాగా కావాలని కొట్లాడి ఇక్కడ స్థలం ఒకటి వివాదాల్లో ఉంటే దాన్ని కూడా వదిలేసి అందరి సహకారంతో, గ్రామస్తుల సహకారంతో ఆయన ఈ రోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం దళిత సోదరులందరూ కూడా ఆనందిస్తున్నాము. అంతేకాకుండా మన టెంకల్ రాజన్న కూడా
సహకారం ఎంతో ఉంది. ఆయన కూడా తన వంతు ఈ యొక్క గుణార్థానికి సహకారం అందించి ఇక్కడ ఏర్పాటు చేసేదానికి శంకరప్పకి అన్ని విధాలా సహకరించి